Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నామే అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీతక్క రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే 15,000 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకు జీతాలు పెంచే అంశంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ భవనంలో 1,368 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37,000 మందికి స్మార్ట్ ఫోన్లు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ అంగన్వాడీ సిబ్బందికి ప్రాధాన్యతనిస్తామన్నారు. అంగన్వాడీ టీచర్ల జీతాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను పెంచాలని ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రాన్ని సంపూర్ణ పోషకలోపరహితంగా మార్చాలన్న ధ్యేయంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నపిల్లలకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పట్టాలింకించనుంది. ఈ అల్పాహార పథకాన్ని ప్రయోజనాత్మకంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో దీన్ని అమలు చేయాలని సీతక్క ఇదివరకే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు చేశారు. బాలికలు ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యలు అరికట్టేందుకు అదనపు పోషకాహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,199 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా ప్రస్తుతం 500 భవనాలు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా ప్రతి కేంద్రంలో నాణ్యమైన పోషకాహారం, మెరుగైన ప్రీ స్కూల్ విద్య, పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.